హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా 5th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ కంట్రీ ఈ సెట్ టు హోస్ట్ COP33 ఇన్ 2028? 2028లో COP33 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అంటే భారతదేశం. సో యాక్చువల్ గా COP28 సదస్సు అనేటువంటిది 2023 డిసెంబర్లో దుబాయ్లో జరగడం జరిగింది. సో ఆ కాప్ సదస్సు సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2028లో COP33 సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఏ కాప్ సదస్సులో నరేంద్ర మోదీ గారు 2028లో COP33 సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని ప్రతిపాదించారు అని అడిగితే ఆన్సర్ ఏమవుతుందంటే COP28 సదస్సు దుబాయ్ నగరంలో 2023 డిసెంబర్లో జరిగింది. సో ఆ ప్రతిపాదనకు అనుగుణంగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రతిపాదనకు అనుగుణంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ COP33 సదస్సుకు ప్రొఫెషనల్ మరియు లాజిస్టిక్ అవసరాలు తీర్చడానికి COP33 సెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు, ఏ మంత్రిత్వ శాఖ COP33 సెల్ ను ఏర్పాటు చేసింది అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ. ఇది భారత్ లో జరిగే ఏది ఈ COP33 అనేటువంటిది భారతదేశంలో జరిగే 2వ కాప్ సదస్సు అనేది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మొదటి కాప్ సదస్సు భారతదేశంలో 2002లో న్యూఢిల్లీలో జరిగింది. ఆ కాప్ ఏది అంటే COP8 అన్నమాట. సో ఈ COP33 ఒకవేళ భారతదేశంలో జరిగితే ఈ కాప్ అనేటువంటిది 2nd కాప్ అవుతుంది. సో COP33కి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా భారతదేశం వాతావరణ మార్పులపై తన నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. సో మన లక్ష్యం ఏమిటి? నెట్ జీరో ఎప్పటికీ అంటే 2070 వరకు. అదేవిధంగా 0 ఉద్గార లక్ష్యం, పునరుత్పత్తి ఇంధన సామర్థ్యం పెంపు అంటే ఇంక్రీజ్ చేయడం, దేన్ని రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని, అండ్ సస్టైనబుల్ లివింగ్ ను ప్రమోట్ చేయడం. ఏ ఇనిషియేటివ్ ద్వారా అంటే మిషన్ లైఫ్ ఇనిషియేటివ్ ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కాప్ కి సంబంధించిన క్వశ్చన్ అనేటువంటిది ఎగ్జామ్ లో రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. Where was the statue of Maharshi Valmiki unveiled as part of India's Connecting the World Through Ramayana initiative? భారతదేశం కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ కార్యక్రమం కింద మహర్షి వాల్మీకి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే కాంపురో టోండో, ఇటలీలో ఉంది. సో మహర్షి వాల్మీకి సంస్కృత కవి మరియు రామాయణం రచయిత. మహర్షి గారి విగ్రహం ఇటలీ దేశంలోని కాంపురో టోండోలో ఆవిష్కరించడం జరిగింది. సో ఎవరి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అంటే భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, అంటే ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో భారతదేశం చేపట్టిన కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ ఇనిషియేటివ్. చాలా ఇంపార్టెంట్. ఏ ఇనిషియేటివ్ అని అడిగితే ఎగ్జామ్ లో కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ, లేకపోతే గ్లోబల్ రామాయణ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశ పురాతన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం మరియు అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో దీని ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా వసుధైవ కుటుంబం, ప్రపంచం ఒక కుటుంబం అనే సూత్రాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ఇది 2 దేశాల మధ్య ఇతర దేశాల మధ్య ఐక్యతను ప్రోత్సహిస్తుంది. సో ఇటలీలో విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా భారతదేశం ప్రపంచంతో తన సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తోంది మరియు రామాయణం యొక్క విశ్వమాన్యమైన విలువలను కూడా ప్రదర్శిస్తోంది. సో ఇలా దేశం పేరు కాకుండా ఎవరి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే ఇటలీలో ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే మహర్షి వాల్మీకి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. When has Ladakh officially declared Safai Andolan Day for Indus River Conservation? ఇండస్ నది సంరక్షణ కోసం లదక్ అధికారికంగా
సఫాయి ఆందోళన్ డేను ఎప్పుడు ప్రకటించింది అంటే ఆగస్ట్ 12వ రోజున సఫాయి ఆనందన్ డేగా ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇలా కాకుండా ఈ ఏ ప్రాంతం లైక్ ఎవరు ప్రకటించారు అని కూడా అడగచ్చు. ఎందుకంటే లదక్ అని డైరెక్ట్ గా అడగకుండా లదక్ పేరుతో ఆన్సర్ గా వచ్చేటట్లు కానీ వాళ్ళు చెప్పవచ్చు, ఎగ్జామ్ లో అడగవచ్చు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఇది ఇండస్ నది మరియు దాని ఉపనదుల సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆగస్టు 12న లదక్ అంతటా పెద్ద ఎత్తున శుభ్రత కార్యక్రమానికి అంకితం చేయబడింది. ఇది నీటి కాలుష్యాన్ని తగ్గించడం మరియు నదీ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు అంటే యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్, హిల్ కౌన్సిల్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు మరియు పాఠశాల విధులు వంటి వివిధ భాగస్వామ్య సంస్థలు పాల్గొనడం జరిగింది. ఈ ఉద్యమం మిషన్ ఇండస్ క్లీనప్ మూవ్మెంట్ ను మరింతగా బలపరుస్తుంది. ఇది 2025 జూన్లో లెహ్ హిల్ కౌన్సిల్ ద్వారా ఎవరి ద్వారా ప్రారంభించబడింది అంటే లెహ్ హిల్ కౌన్సిల్ ద్వారా ప్రారంభించబడడం జరిగింది. ఈ ఉద్యమం నది పునరుద్ధరణ మరియు దాని పర్యావరణ ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఒకే ఒక సింపుల్ క్వశ్చన్, లదక్ అఫీషియల్లీ డిక్లేర్ సఫారీ ఆందోళన్ డే ఎప్పుడు, ఏ రోజున అంటే ఆగస్ట్ 12న. అది ఏ ప్రాంతం అని వస్తే లదక్ అని రాసి ఉంటుంది. అది ఎందుకు అని అంటే ఇండస్ నది మరియు దాని ఉపనదుల సంరక్షించడానికి ప్రోత్సహించబడడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమమే ఇది అన్నమాట. When is India set to host the Artificial Intelligence Impact Summit? సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగారండి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఈ సదస్సు అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సదస్సు భారతదేశంలో జరగబోతోంది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావ సదస్సు అంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను ఎప్పుడు నిర్వహించబోతోంది అంటే ఫిబ్రవరి 2026న నిర్వహించబోతోంది అన్నమాట. ఈ ప్రకటనను ఎవరు చేశారు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 2025లో ఏ సమ్మిట్ ద్వారా ప్రకటించారంటే ఫిబ్రవరి 2025లో ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించారు. ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించడం మరియు ఆరోగ్య సేవలు, విద్యా వ్యవస్థ, వ్యవసాయం, కాలుష్య మార్పులు మరియు పాలన వంటి ప్రాంతాల్లో వాస్తవ సమస్యలను పరీక్షించడం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. Who received the 43rd Lokmanya Tilak National Award on 1st August 2025? 1st August 2025లో 43rd లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు అంటే నితిన్ గడ్కరీ గారు అందుకోవడం జరిగింది. ఏ ప్రాంతంలో అంటే పూణేలో అందుకున్నారండి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం 1983లో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడింది మరియు ప్రతి సంవత్సరం ఆగస్టు 1న లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రదానం చేయబడుతుంది. ఈ పురస్కారం దేశ అభివృద్ధి మరియు పురోగతికి అసాధారణమైనటువంటి కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది. లోకమాన్య తిలక్ అసలు పేరేంటి అంటే కేశవ గంగాధర్ తిలక్. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ నాయకుడు. ఆయన ఒక జాతీయవాది, సామాజిక సంస్కర్త మరియు స్వీయ పాలన యొక్క బలమైన న్యాయవాది అన్నమాట. స్వతంత్ర భారతదేశం కోసం తన దృష్టికోణంలో లక్షలాది మందిని ప్రేరేపించడం జరిగింది. సో ఆయన పేరు మీదగానే తిలక్ నేషనల్ అవార్డును ఎవరికి ఇచ్చారు అంటే నితిన్ గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది. Which Indian state rescued 7,678 children under నేషనల్-వైడ్ ఇనిషియేటివ్ ఆపరేషన్ ముస్కాన్ 11? దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11 కార్యక్రమంలో 7,678 మంది పిల్లలను రక్షించిన భారత రాష్ట్రం ఏది అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులండి. సో ఈ ఆపరేషన్ ముస్కాన్ 11 అనే దేశవ్యాప్త కార్యక్రమం కింద తెలంగాణ రాష్ట్రం దేశంలోని పోలీసులు ఒక నెల పాటు నిర్వహించిన ఆపరేషన్ ఎంతమంది పిల్లలను అంటే 7,678 పిల్లలను, అందులో 529 అమ్మాయిలను రక్షించారు. ఈ కార్యక్రమాన్ని మహిళల
భద్రతా విభాగం నేతృత్వంలో నిర్వహించగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ, ఎన్జిఓలు మరియు శిశు రక్షణ యూనిట్లు కలిసి సమన్వయంతో పనిచేశారు. తెలంగాణ ఈ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా అమలు చేసి పిల్లల రక్షణకు తన కృషిని చాటింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థర్డ్ షిప్ ఆఫ్ ద నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17A delivered to the Indian Navy on 31st July 2025? 2025 జూలై 31న భారత నౌకాదళానికి అందజేయబడిన నీలగిరి తరగతి అంటే ప్రాజెక్ట్ 17A మూడవ నౌక పేరు ఏమిటి అంటే హిమగిరి అండి. సో ఈ హిమగిరి యాడ్ నెంబర్ ఎంత 3022 అనేది నీలగిరి క్లాస్. ఏ క్లాస్ కి చెందింది అంటే నీలగిరి క్లాస్ కి చెందింది. ఏ ప్రాజెక్ట్ అంటే 17A లోని ఎన్నవ నౌక అంటే మూడవ నౌక. మరియు ఎవరు నిర్మించారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతాలో నిర్మించబడినటువంటి మొదటి నౌక. యాక్చువల్ గా నీలగిరి క్లాస్ లో ఇది మూడవ నౌక, కానీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ లో నిర్మించబడినటువంటి మొదటి నౌక. ఇది 2025 జూలై 31న భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్లు సముద్ర సంబంధిత ప్రస్తుత మరియు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించబడినటువంటి బహుముఖ మల్టీ మిషన్ ప్లాట్ఫామ్లు. ఈ నౌకను వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా, ఇంపార్టెంట్ ఇది, వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా వార్షిప్ ఓవర్సీయింగ్ టీమ్ అంటే కోల్కతాలో ఉంటుందన్నమాట. ఈ టీం అనేటువంటిది పర్యవేక్షించడం జరిగింది. ఈ హిమగిరి అనేటువంటిది 75% స్వదేశీ కంటెంట్ తో ఈ ప్రాజెక్ట్ నౌకా రూపకల్పన మరియు నిర్మాణంలో ఆత్మనిర్భరతపై భారత దృష్టిని అంటే స్వదేశీయంగా 75% స్వదేశీయంగా భారతదేశంలోనే నిర్వహించడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 4,000 మందికి ప్రత్యక్షంగా మరియు 10,000 మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించడం జరిగింది. Where has India's first Make in India 1 megawatt green hydrogen plant been commissioned? భారతదేశపు మొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ అంటే భారతదేశంలో మొట్టమొదటిది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో మొట్టమొదటిది భారతదేశంలో మొట్టమొదటిది అని వస్తే క్వశ్చన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎక్కడ అంటే దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా అండి. భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ కాండ్లా గుజరాత్ లో ప్రారంభించబడింది. ఈ ప్లాంట్ అనేటువంటిది 10 మెగావాట్ సామర్థ్యం కలిగిన పెద్ద ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ. మరియు ఎన్ని నెలల్లో పూర్తి చేశారు దీన్ని అంటే కేవలం 4 నెలల్లో పూర్తిగా స్వదేశీ సాంకేతికత మరియు భారతీయ ఇంజనీర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారతదేశం కార్యక్రమాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. ఈ ప్లాంట్ లో ప్రతి సంవత్సరం సుమారుగా 140 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రారంభంలో 11 బస్సులు మరియు పోర్ట్ ప్రాంగణంలోని వీధి లైటింగ్ కోసం ఉపయోగించబడుతుంది. తర్వాత దీని వినియోగాన్ని వాహనాలు మరియు నౌకలు సహా అన్ని పోర్ట్ కార్యక్రమాలకి విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030తో అనుసంధానమై ఉంది. సో దేంతో అనుసంధానమై ఉంది అని క్వశ్చన్లో అడిగితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030తో అనుసంధానమై ఉంది. దీని లక్ష్యం 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు మరియు 2047 నాటికి శక్తి స్వాతంత్రం సాధించడం. ఇది ఇతర భారతీయ పోర్టులకు వారి కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి ఒక మోడల్ గా నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చూసుకోండి ఒకసారి. Where is the Kyoto volcano which erupted on July 30th, 2025 located? 2025 జూలై 30న విస్ఫోటనం చెందిన క్యూచెస్కో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? మనం మొన్న చెప్పుకున్నాం కదా, రష్యాలో 8.8 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ వచ్చిందని. ఇది కూడా అక్కడే ఉందండి. సో కామ్చట్కా పెనిసులా రష్యా అన్నమాట. క్యూచెస్కో అగ్నిపర్వతం క్యూచెస్కోవా యూస్కోప్
అని కూడా దీన్ని పిలుస్తారనమాట. ఇది రష్యా యొక్క కంచెట్కా ద్వీపకల్పంలో ఉంది. ఇది 2025 జూలై 30న ఒక శక్తివంతమైనటువంటి 8.8 తీవ్రత గల భూకంపం ద్వారా విస్ఫోటనం చెందింది. ఎప్పుడైతే రష్యాలో భూకంపం వచ్చిందో కంచెట్కా పెనిసులాలో, అప్పుడు ఈ అగ్నిపర్వతంలో విస్ఫోటనం అనేది రావడం జరిగిందనమాట. ఈ భూకంపం సునామీ హెచ్చరికలను జారీ చేస్తుంది. క్యూచెస్కో యూరేషియాలో అత్యంత చురుకైన మరియు ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటి. దీని ఎత్తు సుమారు 4750 మీటర్లు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్స్ వెంబడి ఉన్నందున కంచెట్కా ద్వీపకల్పం భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటాలకు ప్రసిద్ధి చెందింది. జియోగ్రఫీలో క్వశ్చన్ కనుక అడిగితే ఇలాంటి క్వశ్చన్ ని పిక్ చేయడం జరుగుతుంది. Which conservation model led by Purnima Devi Burman was recently introduced in Cambodia's Tonle Sap Biosphere Reserve to protect the endangered greater adjutant stock? పూర్ణిమా దేవి బర్మన్ నేతృత్వంలో ఏ సంరక్షణ మోడల్ ఇటీవల కంబోడియాలోని టోన్లే సాప్ బయోస్పియర్ రిజర్వ్ లో సంక్షిప్త గ్రేటెడ్ అడ్జుటెంట్ స్టాక్ ను రక్షించడానికి ప్రవేశపెట్టబడింది అంటే హర్లీగా ఆర్మీ మోడల్. సో ఇక్కడ మీరు ఒక కనిపిస్తుంది కదా, అది పిక్చర్ లో అది అనమాట బర్డ్ అనమాట. దీని పేరు ఏంటంటే అడ్జుటెంట్ స్టాక్ అనమాట. సో ఏ మోడల్ ఏ దేశంలో ప్రవేశపెట్టబోతున్నారు అంటే హర్గిలా ఆర్మీ మోడల్ అనమాట. ఏ దేశంలో అంటే కంబోడియా దేశంలో. పూర్ణిమా దేవి బర్మన్ నేతృత్వంలో సంక్షిప్త గ్రేటర్ అడ్జుటెంట్ స్టాక్ అస్సాంలోని హర్గిలా అని స్థానికంగా పిలుస్తారనమాట సంరక్షణపై దృష్టి సారించింది. ఈ కమ్యూనిటీ ఆధారిత మహిళా కేంద్రిత కార్యక్రమం అస్సాం భారతదేశంలో చాలా విజయవంతమైంది మరియు ఇటీవల కంబోడియాలోని టోన్లే సాప్ బయోస్పియర్ రిజర్వ్ లో ప్రవేశపెట్టబడింది. సో క్వశ్చన్ లో ఈ మోడల్ పేరు కాకుండా కంబోడియా పేరు కూడా అడగచ్చండి. కంబోడియాలోని టోనల్ సాప్ బయోస్పియర్ రిజర్వ్ లో ప్రవేశపెట్టడం జరిగింది. 2025 జూలై 28న పరెక్ టోల్ బర్డ్ శాంక్చురీ లో 20 కంబోడియన్ మహిళా సంరక్షకులు మరియు పాక్ రేంజర్ల కోసం ఒక శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించబడడం జరిగింది. ఈ శిక్షణ కమ్యూనిటీ భాగస్వామ్యం మరియు మహిళలను సంరక్షణ ప్రయత్నాలు నడిపించడానికి సాధికారత కల్పించడంలో ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. Which Indian state recently lifted a 28-year ban on traditional heritage sports like బ్లాక్ కార్ట్ రేసెస్, లాగ్ రేసెస్, హార్స్ రేసెస్ అండ్ పిజియన్ రేసెస్? ఎద్దుల బండి పందాలు, కుక్కల పందాలు, గుర్రాల పందాలు మరియు పావురాల పందాలు వంటి సాంప్రదాయ వారసత్వ క్రీడలపై 28 సంవత్సరాల నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన భారత రాష్ట్రం ఏది అంటే పంజాబ్ రాష్ట్రం అండి. సో పంజాబ్ ప్రభుత్వం ఇటీవల 28 సంవత్సరాల నిషేధాన్ని ఎద్దుల బండి అంటే ఏవేవి అంటే సాంప్రదాయ వారసత్వ క్రీడలు ఏవేవి అంటే ఎద్దుల బండి పందాలు, కుక్కల పందాలు, గుర్రాల పందాలు మరియు పావురాల పందాలు వంటి సాంప్రదాయ వారసత్వ క్రీడలపై ఎత్తివేసింది. ఈ క్రీడలు పంజాబ్ యొక్క సాంస్కృతిక మరియు గ్రామీణ సాంప్రదాయాలలో లోతుగా నాటుకుపోయాయి. యాక్చువల్గా దీన్ని 1995లో జంతు క్రూరత్వం మరియు భద్రత ఆందోళన కారణంగా నిషేధించబడడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు జంతువులు మరియు పాల్గొనే వారి సంక్షేమాన్ని నిర్ధారించే కఠినమైన మార్గదర్శకాలకు లోబడి ఈ క్రీడలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. ఈ నిర్ణయం పంజాబ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి మరియు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి, అదే సమయంలో నైతిక ప్రమాణాలను పాటించడానికి ఉద్దేశించబడడం జరిగింది. Where was India's first ever grassland bird census recently conducted? భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూమి పక్షుల జనగణన ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ లో అండి. సో ఇది మళ్ళీ చెప్పాను కదా, ఫస్ట్ వస్తుంది భారతదేశము మొట్టమొదటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూమి పక్షుల జనగణన అస్సాంలోని ఏ నేషనల్ పార్క్ లో అంటే కాజీరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ లో నిర్వహించడం జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం గడ్డి భూమి పక్షుల జాతులు, వాటి వైవిధ్యం మరియు
నివాస ప్రాధాన్యతలను డాక్యుమెంట్ చేయడానికి ఉద్దేశించబడడం జరిగింది. ఎందుకంటే కాజిరంగా అనేటువంటిది ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు ఇందులో వివిధ జాతి పక్షులకు కీలకమైన నివాసాలుగా పనిచేసేటువంటి విస్తారమైన గడ్డి భూములు కూడా ఉన్నాయి. ఈ జనగణ గడ్డి భూముల పక్షులు మరియు వాటి నివాసాల సంరక్షణ అవసరాలపై విలువైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్. తొందరగా డిస్కస్ చేద్దాం. ద స్పర్శ్ అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష ఇనిషియేటివ్ ఈజ్ ఇండీడ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. It is designed to manage defense pensions for both armed forces, personnel and defense civilians అన్నమాట. ఈ స్పర్శ్ అనేటువంటి ఇనిషియేటివ్ అనేటువంటిది పెన్షన్ కి సంబంధించిందండి. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరికి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వారికి, అదేవిధంగా డిఫెన్స్ సివిలియన్స్ ఉంటారు కదా వారికి అనమాట. ఆ డిఫెన్స్ కి సంబంధించిన ప్రజలకు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. 17 parliamentarians has been awarded Sansad Ratna Awards 2025 in New Delhi today for their exemplary పర్ఫార్మెన్స్. ఎంతమంది అంటే 17 పార్లమెంటేరియన్స్ అనేవారు అవార్డు రావడం జరిగింది. 17 పార్లమెంటేరియన్స్ కి ఏ అవార్డు వచ్చింది అంటే సంసద్ రత్న అవార్డు వచ్చింది. అంటే న్యూఢిల్లీలో వీరికి ఇచ్చారనమాట. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని, అంటే పార్లమెంట్ లో వీరు అడిగేటువంటి క్వశ్చన్స్ అయినా సరే, వీళ్ళు లేవనెత్తేటువంటి ప్రశ్నలైనా సరే బాగున్నాయని భావించి వీరికి ఈ సంసద్ రత్న అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరు అడగరు కానీ ఎన్ని సంసద్ రత్న అవార్డ్స్ ఇచ్చారన్న క్వశ్చన్ అయితే అడుగుతారు. ఎన్ని అంటే 17 మెంబర్స్ కి అనమాట, 17 పార్లమెంటేరియన్స్ కి ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 25 years మణిపూర్ రిలీవ్స్ ద Dr. B.C. Roy Trophy, also known as the Junior Boys National Football Championship, by defeating the defending champion West Bengal in final. 25 years తర్వాత మణిపూర్ అనేది ఫస్ట్ టైం, 25 years తర్వాత మణిపూర్ బీసీ రాయ్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఈ బీసీ రాయ్ ట్రోఫీ దేనికి సంబంధించింది, ఎలాంటి ఛాంపియన్షిప్ అంటే ఇది జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనమాట. వీరు ఎవరిని ఓడించారు ఫైనల్లో అంటే వెస్ట్ బెంగాల్ ని ఓడించడం జరిగింది. సో క్వశ్చన్ ఇలా అయినా అడుగుతారు, బీసీ రాయ్ ట్రోఫీ అనేటువంటిది ఏ స్పోర్ట్ కి సంబంధించింది అంటే ఫుట్బాల్ కి. Uma Kanjilal has been appointed as the new Vice Chancellor of Indira Gandhi National Open University, becoming the first woman to hold the post since the university establishment in 1985. So, Uma Kanjilal garu appoint అయ్యారు. ఏ పొజిషన్ లో అంటే న్యూ వైస్ ఛాన్సలర్ గా. దేనికి అంటే ఇగ్నో అంటే ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈమె ఫస్ట్ ఉమెన్ అనమాట. ఈ ఇగ్నో స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే 1985 లో అయింది కదా, అప్పటి నుంచి ఎవ్వరు మహిళ లేరు. ఈమె ఫస్ట్ న్యూ వైస్ ఛాన్సలర్ గా ఇప్పుడు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే మహిళ అనేటువంటిది ఆమె. సో ఆపరేషన్ బ్రహ్మ, సో కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ ఇచ్చాను ఇంపార్టెంట్ వి, మీకు రివిజన్ అవుతుందని. ఆపరేషన్ బ్రహ్మ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అండర్ టేకెన్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఇన్ రెస్పాన్స్ టు ద 2025 మయన్మార్ అర్త్క్వేక్. సో మయన్మార్ అర్త్క్వేక్ కోసం ఆపరేషన్ బ్రహ్మను తీసుకురావడం జరిగింది. ఇది ఒక డిజాస్టర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనమాట. ఎవరు తీసుకొచ్చారంటే మన ఇండియన్ గవర్నమెంట్, వారికి హెల్ప్ చేయడానికి. సరేనా. నెక్స్ట్ ఆపరేషన్ ఒలివియా ఈజ్ అన్ యాన్యువల్ ఇనిషియేటివ్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ప్రొటెక్ట్ olive ridley sea turtles during their breeding and nesting season along the Odisha coast, specifically from November to May. సో ఆపరేషన్ ఒలివియా అనేటువంటిది ఒక యాన్యువల్ ఈవెంట్ అనమాట. ఎవరు తీసుకొచ్చారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసుకొచ్చారు. ఎందుకు అంటే ప్రొటెక్ట్ చేయడానికి. ఎవరిని? ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ ని. ఎప్పుడు అంటే బ్రీడింగ్ టైంలో అనమాట, నెస్టింగ్ సీజన్ లో, ఎగ్స్ పెట్టే టైంలో అనమాట. ఎక్కడ అంటే ఏ ప్రాంతంలో అంటే ఒడిస్సా కోస్ట్ లో. ఏ నెలల మధ్యలో అంటే నవంబర్ టు మే మధ్యలో. సో ద గవర్నమెంట్ ఒలివియా అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కాబట్టి పేరులోనే ఉంది, మీరు ఈజీగా ఆలివ్ కదా, ఆలివియా అని ఉంది, సో గుర్తుపెట్టుకోవచ్చు.
The government of India launched the Operation Sindhu to evacuate Indian nationals from conflict జోన్స్ ఇన్ ఇరాన్ అండ్ ఇజ్రాయల్. సో ఆపరేషన్ సింధుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటి భారతదేశం ప్రభుత్వం అనేటివి లాంచ్ చేయడం జరిగిందండి. ఎందుకు అంటే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ లో చిక్కుకుపోయినటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ సింధు. India launched Operation Sindoor with missile strikes on terrorism-related infrastructure facilities of Pakistan-based militant groups Jaish-e. So Operation Sindhu different. అది భారతదేశానికి తీసుకురావడం భారతీయుల్ని ఎక్కడి నుండి అంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నుంచి. అదే ఆపరేషన్ సింధూర్ అయితే టెర్రరిస్ట్ మీద దాడి చేయడం జరిగింది. భారతదేశం అనేటువంటిది మన భారతదేశం టెర్రరిస్ట్ స్థావరాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పై దాడి చేయడం జరిగింది. అవి ఎవరి మిలిటెంట్ బేసెస్ అవి అంటే జైషే మిలిటెంట్ యొక్క బేసెస్ అన్నమాట. అది Operation Spiderweb is a covert drone attack carried out by the security services of Ukraine deep inside the Russia on June 1st, 2025 and airfields destroys 40 plus warplanes during the Russia-Ukrainian war. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేటువంటిది ఎవరు క్యారీ చేశారంటే ఉక్రెయిన్ తీసుకురావడం జరిగింది. ఎవరి మీద అంటే రష్యా మీద. ఎప్పుడు అంటే 1st June 2025. ఇది రివిజన్ లో భాగంగా ఆపరేషన్స్ అని ఒకే దగ్గర పెట్టడం జరిగింది. మీకు క్విక్ గా రివిజన్ అవుతుందని. సో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఆపరేషన్ లో భాగంగా ఉక్రెయిన్ అనేటువంటిది 40 వార్ ప్లేన్స్ ని డిస్ట్రాయ్ చేసిందండి. ఎవరివి అంటే రష్యావి. ఇవి రివిజన్ క్వశ్చన్స్. 2025లో భారత అంతరిక్ష కార్యక్రమానికి చేసిన కృషికి గాను క్రయోజనిక్ ప్రపల్షన్ మరియు గగన్యాన్ చంద్రయాన్ 3 ఆదిత్య L1 వంటి మిషన్లలో పాత్ర పోషించినందుకు జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్. 2025లో గజబ్ ఫ్రాగ్మెంటేషన్ బాంబును విడుదల చేసిన దేశం ఏది? ఇది అత్యంత శక్తివంతమైన అణురహిత బాంబుగా పేర్కొనబడింది మరియు F-16, F-4 యుద్ధ విమానాలతో అనుకూలంగా ఉంటుంది. ఏ దేశం అంటే టర్కీ దేశం గజబ్ ఫ్రాగ్మెంటేషన్ బాంబును తీసుకురావడం జరిగింది. ఆధునిక గణనికా వ్యవస్థలు మరియు ఏఐ సమీకరణను పరీక్షించేందుకు తూర్పు సిక్కింలో భారత సైన్యం నిర్వహించిన అభ్యాసం పేరేమిటి? అదే విన్యాసం పేరేమిటి అంటే దివ్య దృష్టి. 2025 జూలై 25న రష్యా యొక్క వోస్టోచ్ని కాస్మోడ్రోమ్ నుండి సుయూజ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇరాన్ టారియో కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే నాహిద్ 2. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో ఎల్ఓసి దాటి చొరబాటుకు ప్రయత్నించిన 2 లక్షల తోబా ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ శివశక్తి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి స్పందనగా భారత సైన్యం సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రారంభించిన కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ మహదేవ్. 2027-28 విద్యా సంవత్సరం నుండి 50 MBBS సీట్లతో ప్రారంభమయ్యే భారతదేశపు మొదటి హిందీ మీడియం MBBS కళాశాల ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే జబల్పూర్లో. 2021-25 జూలై 31 నుండి ప్రారంభమయ్యే మయన్మార్ కొత్త యూనియన్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు అంటే యు న్యూ సా. 2025 ఆగస్టు 1 నుండి కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే డాక్టర్ ఏ రాజన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సురక్షితమైన మరియు బాగా నిర్వహించబడిన మరియు ప్రయాణ యోగ్యమైన రహదారుల హక్కు జీవన హక్కులో భాగమని తీర్పు ఇచ్చింది? ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 21. సో ఇవి ఫస్ట్ ఇన్ ఇండియా అండి. ఫ్రీక్వెంట్ గా ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. సో ఇది రివిజన్ కోసం స్టాండర్డ్ జీకేలో భాగంగా నేను తీసుకురావడం జరిగింది. ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఈస్ సత్యేంద్రనాథ్ ఠాకూర్. ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారత్ రత్న అవార్డ్ డాక్టర్ రాధాకృష్ణన్.
the first Indian to win Nobel Prize, Rabindranath Tagore, the first judge of International Court of Justice, Dr. Nagendra Singh, first lady to become Miss World is Rita Faria, the first man who introduced printing press in India, James Hickey, the first Muslim president of India, Dr. Zakir Hussain, the first Muslim president of Indian National Congress, Badruddin Tyabji. The first Muslim president of Indian Republic is Dr. Zakir Hussain. The first person of Indian origin to receive Nobel Prize in Medicine, Har Govind Khurana. The first person to get Param Veer Chakra is Major Somnath Sharma. So, ఇది ఇవాల్టి క్విజ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ నౌన్ స్నేక్ రీడిస్కవర్డ్ ఇన్ బార్బోదాస్ ఆఫ్టర్ నియర్లీ 20 years? బార్బోదాస్ లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత తిరిగి కనుగొనబడిన ప్రపంచంలోనే అత్యంత చిన్న పాము పేరు ఏమిటి? సో ఇది ఆల్రెడీ మనం నిన్న కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. తెలిస్తే కమెంట్ చేయండి, లేకపోతే నిన్నటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రెఫర్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.